వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాడో మనం చూసాం. అలాగే ఈ రాష్ట్రంలో అడుగు పెడితే ఉరి తీస్తారన్న మోడీతో ఈరోజు ఏ విధమైన ప్రత్యేక హోదా గురించి కానీ విభజన చట్టంలో ఉన్న ఏది కూడా అడగకుండా తన అక్రమాల్ని తన అవినీతిని అడగకుంటే చాలు అన్న విధంగా తప్పించుకొని తిరుగుతున్నాడో మనం చూస్తున్నాం. అలాగే మీరు చూస్తే మోడీ గారి మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చంద్రబాబు నాయుడుకి నమ్మకం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వారికి నమ్మకం లేకపోవడానికి కారణం ఏంటి అనేది వాళ్ళకే తెలియాల్సిన విషయం. ఈరోజు రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి జగన్ గారు సపోర్ట్ చేస్తున్నారు అనగానే ఎందుకంత ఉలికిపాటు? ఎన్డీఏ ప్రభుత్వంలో జత కలిసి ఉన్నది మీరు ఇంకా సంతోషించాల్సింది పోయి ఈరోజు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మోడీతో కలిసిపోయారా, చేతులు కలిపారా అని అడుగుతున్నారు. మరి ఆ రోజు తంగిరాల ఎమ్మెల్యే గారు చనిపోయినప్పుడు మరి వాళ్ళ కూతురు కంటెస్ట్ చేసినప్పుడు మేము పోటీ పెట్టలేదు అంటే తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపేసినట్ట? అసెంబ్లీలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అవసరం అని చెప్పి పోరాడి మీరు ఏకపక్షంగా అంటే అన్ని పక్షాల సపోర్ట్తో మరి పంపించాలి, అసెంబ్లీలో తీర్మానం చేయాలి అన్నప్పుడు మేము 2 సార్లు సపోర్ట్ చేశాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి అది అవసరమని. అంతేగాని దానికి మేము సపోర్ట్ చేశాం కాబట్టి తెలుగుదేశం పార్టీతో మేము చేతులు కలిపేసినట్ట? నాకు తెలిసి చంద్రబాబు నాయుడు వారి పార్టీ వాళ్ళు ఎవరినో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అనుకుంటే బీజేపీ ఒప్పుకోలేదేమో, అందుకేనేమో ఈరోజు జగన్ గారు సపోర్ట్ చేస్తుంటే నేరుగా బీజేపీని తిట్టలేక మా మీద ఈ విధంగా ఆడిపోసుకుంటున్నారని మేము కూడా అనుకుంటున్నాం. ఎవరెవరిని అనుకున్నారో మీ అందరికీ కూడా తెలిసిన విషయం. సో అలాంటి వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి బీజేపీ మద్దతు ఇవ్వలేదనో ఒప్పుకోలేదనో ఈరోజు బీజేపీ మీద ఈ విధంగా అనుమానాలను వ్యక్తం చేయడం అనేది ఎంతవరకు సమంజసం? పచ్చ కామర్లోడికి లోకమంతా పచ్చగా ఉంటుంది అన్న సామెత ఈ పచ్చ పార్టీ కోసమే కనిపెట్టారనేది ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు వెళ్ళినా మోడీ గారి దగ్గరికి వీరి స్వప్రయోజనాల కోసమే వెళ్ళారా? వీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే వెళ్ళారని నేను అడుగుతున్నాను. ఒక్కడు తెలుసుకోవాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అనైతికంగా జగన్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ తో చేతులు కలిపి ఆయన మీద దొంగ కేసులు పెట్టింది మీరు కాదా అని అడుగుతున్నా. ఈరోజు ఎర్రన్నాయుడు ఎవరండి? శంకర్రావు గారు ఎవరండి? మీరు వేసిన ఆరోపణలు మాత్రమే జగన్ ఏ రోజుకైనా కూడా నిర్దోషిగా బయటకు వస్తారన్న విషయం మీకు కూడా తెలుసు. మీ మీడియాతో ప్రచారం చేసుకుని అప్పటికప్పుడు పబ్బం గడుపుకున్నారే కానీ ఈ రోజు ప్రజలందరికీ అర్థమైంది జగన్ గారు నిర్దోషి. జగన్ గారిని ఎదుర్కోలేకే చంద్రబాబు నాయుడు ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారు అన్నది అర్థమైంది. కానీ నువ్వు ఓటో నోటో కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగవి. ఆడియో వీడియోలతో పాటు ఎవరెవరు వీడియోలో ఉన్నారు, ఎవరెవరు ఆడియోలో మాట్లాడారు, ఫోరెన్సిక్ రిపోర్ట్లో అది ఎవరి వాయిస్ అందరికీ కూడా తెలిసిన విషయం. ఈరోజు మీ మీద ఏవైతే ఉన్నాయో ఆ కేసులో ఒక్కదాన్ని మీరు స్టే లేకుండా విచారణ చేయించుకుంటే జీవితకాలం జైల్లో ఉంటారన్న సంగతి మీకు తెలుసు. అలాంటి మీరా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? ఇక సిగ్గు లేకుండా దేవినేని గారు మాట్లాడతారు. కనీసం తన నియోజకవర్గానికి తన జిల్లాకి నీళ్లు ఇవ్వలేని వాడు ఈరోజు జగన్ గారి గురించి మాట్లాడుతున్నారు. పట్టసీమలో 400 కోట్లు దోచేసుకున్న నువ్వు ఈరోజు జగన్ గారి గురించి మాట్లాడుతున్నావు. అలాగే అడ్డగోలు మంత్రి అచ్చెన్నాయుడు గారు శ్రీకాకుళం మొత్తం కూడా బెంబేలెత్తి పారిపోతున్నారు. కనీసం తనకి రాజకీయ భిక్ష పెట్టిన అన్న కుటుంబాన్ని కూడా ఏ విధంగా హెరాస్ చేస్తున్నారో ఆ వదిన వచ్చి చంద్రబాబు నాయుడుతో ఎలా మొరపెట్టుకుందో కూడా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయం. అలాగే ఆ జిల్లాలో ఏ విధంగా అవినీతి చేస్తూ ఏ విధంగా మహిళా అఫీషియల్స్ ని హెరాస్ చేస్తున్నాడో అనేక సందర్భాల్లో
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులే మీటింగ్లలో విభేదించిన సంగతి కూడా మనం చూస్తున్నాం. మీరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు రాష్ట్రపతి ఎన్నిక అనేది ఒక గౌరవప్రదమైన ఎన్నిక. దాన్ని అన్ని పార్టీలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే బెటర్. దాంట్లో పోటీ పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి అంత క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత కూడా దాన్ని ఒక పెద్ద ఇష్యూ లాగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వారికి జగన్ గారు ఏదైతే మోడీ గారికి ఇచ్చారో ఈ 2 లక్షల కోట్ల చంద్రబాబు నాయుడు అవినీతి ఆధారాలు, వాటికి వాళ్ళు భయపడి మాట్లాడారంటే అర్థమైంది. కానీ పత్రికలు కూడా ఈ విధంగా తప్పుడు సమాచారం ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. దయచేసి అలాంటి విషయాలతో ప్రజల్ని పక్కదారి పట్టించడం వల్లే ఈరోజు రాష్ట్రానికి ఇలాంటి దుర్గతి పట్టింది. ఎందుకంటే జగన్ గారు అవినీతి పరుడు అనేసి ఏ పచ్చ ఛానల్ అయితే ముద్ర వేశాయో అవి నమ్మి చంద్రబాబు నాయుడికి పట్టం కడితే ఈరోజు ఆ చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ప్రజలందరినీ కూడా అష్ట కష్టాలు పెడుతున్నారు. అందరూ కళ్ళారా చూస్తున్నారు. ఇంకా ఈ అబద్ధాన్ని నిజం చేయాలన్న ప్రయత్నం మాత్రం చేయకండి. ఎందుకంటే ఈ రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద తన తండ్రిలాగే ఎంతో అభిమానంతో, తనకి రాజకీయంగా నష్టం వస్తుందని తెలిసినా, తన ఆరోగ్యానికి హాని జరుగుతుందని తెలిసినా కూడా ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తూ, నిరాహార దీక్షలు చేస్తూ, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తున్న సంగతి ప్రతి ఒక్క ఇన్సిడెంట్ లో కూడా మీరు కళ్ళారా చూస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని కలిశారు అంటే అది కేవలం ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి ఆయనకి తెలియజేయడం కోసం, అలాగే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళని కనీసం రాజీనామా చేయనీయకుండా ఏ విధంగా అడ్డగోలుగా మంత్రుల్ని చేసి మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారో ఆ విషయం తెలియజేయడం కోసం, అలాగే అగ్రిగోల్డ్ బాధితులు ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నా కూడా తన కొడుకు, తన బినామీలు, తన మంత్రులు ఉన్నారని చెప్పి ఏ విధంగా వారిని తప్పిస్తూ వస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు అవి చూపిస్తూ, అలాగే పోలవరం వస్తేనే రైతుల జీవితంలో వెలుగొస్తుంది, అది కేవలం కమిషన్ల కోసం కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు తన చేతుల్లో తీసుకొని పూర్తి చేయకుండా అక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి అక్రమాల్ని తెలియచేయడానికి వెళ్ళడమే జరిగింది తప్ప ఎక్కడా కూడా కేసుల గురించి మాట్లాడటానికి కాదు. ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టే అన్ని నెలలు జైల్లో పెట్టినా కూడా ధైర్యంగా ఉంటూ ప్రతి కేసులో కూడా, ప్రతి విచారణకు కూడా నేరుగా వెళ్తున్నాడు. కానీ ఎవరి కాళ్ళు పట్టుకొని ఏ రోజు కూడా కేసులు మాఫీ చేసుకున్న దాఖలాలు లేదు అన్న సంగతి మరోసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రధానితో జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ విషయంలో ఎందుకు మేడం అంత గోప్యత పాటించారు? లాస్ట్ మూమెంట్ వరకు ఎవరికి చెప్పుకోండి. ప్రత్యేక హోదాలో రాజీ పడే ప్రసక్తే లేదు అని చెప్పి జగన్ గారు క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి మొదటి నుంచి కూడా ఈ ప్రత్యేక హోదా కోసం సిన్సియర్ గా పోరాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి. నిన్న మోడీ గారిని కలిసిన తర్వాత కూడా ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడం మీ అందరికీ కూడా తెలుసు. ఇలా దొంగ మాటలు చెప్పే అలవాటు జగన్ గారికి లేదు. హోదా ఇవ్వలేదని కేంద్రంతో విభేదించలేదు మంత్రి నారా లోకేష్. ఎందుకు విభేదించలేరు? విభేదించిన మరుక్షణం ఓటు నోటు కేసులో మీ నాన్న జైల్లో ఉంటాడు, మీ పార్టీ కూలిపోతుందనా? అంటే రాష్ట్రం గురించి మీకు అవసరం లేదు, రాష్ట్రంలో ఉన్న యువత గురించి మీకు అవసరం లేదు, రాష్ట్ర అభివృద్ధి గురించి మీకు అవసరం లేదు. మీకు అవసరమంతా మీరు అధికారంలో ఉండాలి, మీరు దోచుకోవాలి.